హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి కాకరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కాకరకాయ కర్రీ అనగానే ఎంతోమంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. పిల్లలైతే అసలు తినరు కదా. ఇలా ఒక్కసారి కాకరకాయ పచ్చడి నా స్టైల్లో అయితే తయారు చేసి పెట్టండి, వద్దనకుండా తినేస్తారు. తప్పకుండా చూడండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి. ముందుగా ఇక్కడ నేనైతే 4 కాకరకాయలనైతే తీసుకున్నాను. వీటిని నీళ్లు పోసి శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఇలా శుభ్రంగా కడిగేయండి. మనకి మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత డస్ట్ అలాగే మట్టి లాంటిది ఉంటుంది కదా, అందుకనే కాస్త శుభ్రంగా కడిగేసి ఆ తర్వాత తడి లేకుండా ఒక పొడి క్లాత్తో అయితే మీరైతే ఈ కాకరకాయలని నీట్గా అయితే తుడిచేసుకోవాలి. మనం పచ్చడి తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఈ స్టెప్ అయితే కంపల్సరీ అండి, అస్సలు స్కిప్ చేయకండి. ఇలా పొడి క్లాత్తో అన్ని కాకరకాయలని అయితే నీట్గా తుడిచేసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపెట్టే విధంగా ఈ మందంలో అయితే మనం కాకరకాయలను అయితే కట్ చేసుకోవాలి. చూడండి, ఈ మందంలో కట్ చేసుకుంటే మనకి పచ్చడి అనేది తినేటప్పుడు మనకి కాకరకాయ పంటికి తగులుతూ చాలా బాగుంటుంది. కాబట్టి ఇలా ఈ మందంలో అయితే కట్ చేసుకోండి. వీటిని చెమ్మారిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకోండి. చిన్న బౌల్ తీసుకొని మనం ఇక్కడ ఒక చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండునైతే తీసుకొని మంచిగా నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఆ తర్వాత చింతపండు మునిగేంత వరకు నీటినైతే యాడ్ చేసుకొని అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని మనం నానబెట్టుకున్న చింతపండు మిశ్రమాన్ని అయితే వేసేసుకొని ఇది కాస్తంత ఉడుకు పట్టేంత వరకు అయితే మీరైతే ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ చింతపండు అనేది మొత్తం ఉడుకు పట్టేసింది. మనకి చూస్తే మెత్తగా నలిగిపోయేంత వరకు అయితే ఉడికింది. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా మనకి చింతపండు అనేది ఉడికిన తర్వాత దీన్నైతే తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది మొత్తం చల్లారేదాకా అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత చూడండి, నేనైతే ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వేరొక ప్యాన్ అయితే తీసేసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులనైతే యాడ్ చేసుకోండి. ఇవి కాస్త లో ఫ్లేమ్ పెట్టేసి మంచిగా వాసన వచ్చేంత వరకు అయితే మెంతులనైతే ఫ్రై చేసుకోండి. చూడండి, ఇక్కడ లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోండి. ఇలా మెంతులు ఫ్రై అవుతూ ఉండగా చూడండి, నేనైతే ఇక్కడ చూపిస్తాను మెంతులు అనేవి ఎంతవరకు ఫ్రై అవ్వాలి అని. ఆ తర్వాత దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలనైతే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కాస్త తొందరగానే వేగిపోతాయి కాబట్టి తొందరగా తీసేయాలి. ఈ స్టెప్ని అయితే అస్సలు మర్చిపోకండి, లేదంటే కారం అనేది మాడిపోయినట్టుగా అయితే మనకి ఫ్లేవర్ అనేది వస్తుంది. వీటన్నింటినీ కూడా పొడి చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న నిమ్మకాయ సైజంతా చింతపండు ఉంది కదా, అది కూడా మంచి పేస్ట్ లాగా అయితే చేసేసుకొని దీన్ని కూడా మీరు పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఇలా పేస్ట్ లాగా అయితే రావాలి, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అలాగే చింతపండులో నారలు లేకుండా చూసుకోండి. ఆ తర్వాత ఒక వెడల్పాటి బౌల్ అయితే పెట్టేసుకోండి స్టవ్ పైన. నేను దీంట్లో ఈ కాకరకాయలకు సరిపడా క్వాంటిటీ నూనె అయితే నేనైతే ఇక్కడ 120 గ్రామ్స్ నూనె అయితే తీసుకున్నాను. ఇలా 120 గ్రామ్స్ ఆయిల్ అనేది బౌల్లో పోసేసుకున్న తర్వాత ఇది మంచిగా వేడెక్కనివ్వాలి. మరీ ఎక్కువగా వేడి అవ్వకుండా మీడియంగా వేడెక్కిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలనైతే వేసుకొని మంచిగా డీప్ ఫ్రై అయ్యేంత వరకు కాకుండా నార్మల్గా ఫ్రై అయ్యేంత వరకు అయితే మీరైతే ఫ్రై చేసుకోండి.
ఇలా కాకరకాయలను ఫ్రై అనేది చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్‌ని అయితే కొంచెం మీడియం ఫ్లేమ్‌లో అయితే పెట్టేసుకోండి. మరీ హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టకూడదు. అలాగే కాకరకాయలను కూడా మరీ డీప్‌గా అయితే ఫ్రై చేయకూడదు. ఈ స్టెప్ అయితే కంపల్సరీ. మరి డీప్‌గా ఫ్రై చేస్తే మనకి కాకరకాయలనేవి అంత రుచిగా అయితే రాదండి. మనకి కాకరకాయ కారం అనేది. ఈ స్టెప్‌నైతే అస్సలు మర్చిపోకుండా, స్కిప్ చేయకుండా చూడండి. మనం పాటించే కొన్ని కొన్ని స్టెప్స్ మాత్రమే మనకి ఏ వంటకాన్నైతే రుచిగా వచ్చేలా అయితే చేస్తాయి. కాబట్టి ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇలా ఈ కలర్‌లోకి వచ్చిన తర్వాత తీసి పక్కనెట్టుకోవాలి. అలాగే అందులోనే అదే నూనెలో మనం ముందుగా ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలనైతే వేసుకోవాలి. ఇలా 5, 6 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చాగా దంచి వేసుకొని ఆ తర్వాత దీంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలను కూడా వేసేసుకోవాలి. అవి కాస్త చిటపటమన్నాక అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టం అనిపిస్తే ఇక్కడే ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు అలాగే మినపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇది వేయలేదు. ఎందుకంటే అవి వేస్తే కాస్త తక్కువ కాలం నిల్వ ఉంటాయి కాబట్టి నేనైతే వేయలేదు. ఇవి కాస్త వేగిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ అంతా ఇంగువనైతే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత దీంట్లోనే ఒక 2, 3 ఎండు మిరపకాయలను కూడా ఇలా తుంచి వేసుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జునైతే యాడ్ చేసుకోండి. చింతపండు గుజ్జులో మనకి తేమ అనేది ఉంటుంది కదా, ఆ తేమ అనేది వెళ్ళిపోయేంత వరకైతే దీనినైతే ఫ్రై చేయండి. ఇది ఫ్రై అవ్వడానికి మరీ సమయం ఏం పట్టదండి. ఒక నిమిషం వరకు వేయిస్తే సరిపోతుంది. తర్వాత దీనిని తీసి పక్కన పెట్టేసి స్టవ్ ఆఫ్ చేయండి. తర్వాత వేరొక బౌల్ తీసుకొని ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా అలాగే కారం, ఉప్పు, పసుపు అయితే వేసుకోండి. ఉప్పు రుచికి సరిపడా, పసుపు ఒక పావు టేబుల్ స్పూన్, అలాగే కారం వచ్చేసి 2 టేబుల్ స్పూన్లన్నర అయితే వేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇదైతే సరిపోయింది. మీరు ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే దీన్ని డబల్‌గా వేసుకోండి సరిపోతుంది. ఆ తర్వాత వీటన్నింటిని మంచిగా మిక్స్ చేసేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలనైతే ఈ కారంలో వెయ్యండి. ఇలా వేసిన తర్వాత వీటినైతే మంచిగా ముక్కలకి పట్టేంత వరకైతే ఈ కారం అనేది ముక్కలకి పట్టే విధంగా మంచిగా మిక్స్ అనేది చేయండి. ఇలా వీడియోలో చూపెట్టే విధంగా మిక్స్ చేయండి. మనకి ఈ కాకరకాయ పచ్చడి మినిమం మనకైతే 15-20 డేస్ వరకైతే నిల్వ ఉంటుంది. అయితే మనం దీంట్లో మినపప్పు అలాగే శనగపప్పుని యాడ్ చేసుకుంటే కనుక ఓన్లీ ఒక 7 డేస్ వరకైతే నిల్వ ఉంటుంది. అందుకనే నేనైతే దీంట్లో అవి వేయలేదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. దీంట్లో కాస్తంత నిమ్మరసం వేసుకుంటే ఇంకా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఈ స్టెప్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇది కాస్త మిక్స్ చేసిన తర్వాత దీంట్లో పచ్చి వెల్లుల్లి రెబ్బలనైతే ఒక 7, 8 వరకైతే తీసుకున్నాను. ఈ వెల్లుల్లి రెబ్బలు ఈ కాకరకాయ పచ్చడికి మరింత టేస్ట్ని అయితే అందిస్తాయి. కాబట్టి నేనైతే ఇక్కడ పచ్చి వెల్లుల్లి రెబ్బలనైతే తీసుకున్నాను. వీటిని పక్కన పెట్టేసుకోవాలి. మనం ముందుగా తాలింపు పెట్టుకున్న నూనె ఉంటుంది కదా, ఇది మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిశ్రమంలో వేసేసి మనం కలిపేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన ఎంతో టేస్టీ అయిన కాకరకాయ పచ్చడి అనేది తయారైపోయింది. చూడండి ఎంత చిటికెలో అయిపోయిందో. చాలా తొందరగా అయిపోతుంది ప్రాసెస్ అనేది. కాకరకాయ ఇష్టం లేని వారందరూ కూడా ఎంతో ఇష్టంగా అయితే తింటారు. చూడండి చాలా బాగుంటుంది. దీన్ని చేసిన రోజే కాకుండా తర్వాత రోజు తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. కాకరకాయ వద్దు బాబోయ్ అన్న వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా అయితే ఈ కాకరకాయ పచ్చడిని తింటారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి
కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం. అలాగే తర్వాత రెసిపీ ఏది కావాలో తప్పకుండా మాకైతే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి, ఇలా వేడి వేడి అన్నంలో తింటే ఎంత బాగుంటుందో, ఆహా స్వర్గమే అనిపిస్తుంది కదా, అంత బాగుంటుంది. తప్పకుండా స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.